నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న కువైటీలు గాని ప్రవాసులు గాని స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ప్రవాసులు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కుటుంబాలతో మాట్లాడడానికి ప్రతిరోజు అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. తాజా నివేదిక ప్రకారం కువైట్ లోని కువైటీలు మరియు ప్రవాసులు 2022 సంవత్సరంలో 1,33,00,000 అంతర్జాతీయ కాల్స్ మాట్లాడారని చెప్పి తాజా నివేదిక తెలిపింది. అంతర్జాతీయ కాల్ నిమిషాలకు సంబంధించి మొదటి 10 దేశాలలో సౌదీ అరేబియా 33%తో అగ్రస్థానంలో ఉంటే ఖతారు 13%తో రెండవ స్థానంలో, అలాగే యునైటెడ్ స్టేట్స్ మూడవ స్థానంలో 12%తో, కిరిబాటి 12%, సావోటోమ్ మరియు ప్రిన్సిపే 6%, అలాగే భారతదేశం మనం చూసుకుంటే అంతర్జాతీయ కాల్స్ విషయంలో 5%తో 6వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తాజా అధికారిక డేటా ఇదంతా వివరించడం జరిగింది. అలాగే కువైట్ లోని కువైటీలు మరియు ప్రవాసులు 13.3 మిలియన్ల అంతర్జాతీయ కాల్స్ చేశారని చెప్పి, వాళ్ళు చేసిన తర్వాత 42.2 మిలియన్ల నిమిషాల వ్యవధితో మాట్లాడారు. 1,33,00,000 కాల్స్ చేస్తే 4,22,00,000 నిమిషాలు మాట్లాడారని చెప్పి తాజా నివేదిక పేర్కొంది. అలాగే అంతర్జాతీయ కాల్స్ సంఖ్య మనం చూసుకుంటే 2022 సంవత్సరంలో 47% పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా కువైట్ నుంచి మనం చూసుకుంటే ప్రవాసులు ఎక్కువగా అంతర్జాతీయ కాల్స్ చేస్తూ ఉంటారు. ఇండియా వాళ్ళు ఇండియాకు, పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్కు, శ్రీలంక వాళ్ళు శ్రీలంకకు, ఫిలిపినోలకు ఇలా అంతర్జాతీయ కాల్స్ ఎక్కువగా కువైట్ నుంచి వెళుతూ ఉన్నాయని చెప్పి తాజా అధికారిక నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.